నమస్తే బొస్కుమరి. పిఠాపురం వర్సెస్ వైసీపీ పార్టీ. ఇక్కడ కుల వివక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అంటే 2029 ఎలక్షన్స్ కి ఖచ్చితంగా చాలా ప్రధానమైనటువంటి వీడియో. వైసీపీ పార్టీని దీంట్లోకి ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అంటే, అక్కడ ఏ సంఘటన జరిగినా కూడా అక్కడ కుల వివక్ష ఉందనేటువంటి కారణంగా ఆ ఛానల్స్ అంటే ఆ పార్టీకి సంబంధించిన ఛానల్స్ కానీ, కొంతమంది ఆ పార్టీకి ఇప్పుడు ఓన్ చేసుకున్నటువంటి ఒక సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, ఆ వివాదాన్ని పెద్ద చేసేటువంటి ప్రయత్నం చేయడం, పిఠాపురంలో కుల వివక్ష అనేటువంటి విధంగా విపరీతంగా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, అది పేపర్లోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను విపరీతంగా రావటం, విపరీతంగా అది పెద్ద న్యూస్ అయిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఒక చిన్న ఇష్యూని దాన్ని విపరీత అర్థాలు తీస్తూ దాన్ని ఎక్కువగా పబ్లిష్ చేసి వైసీపీ పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో వైసీపీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ప్రధానంగా మామూలుగా కుల వివక్ష అనేది జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో కులాలను కలిపేటువంటి విధానం అని చెప్పేసి 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి దాని మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, దాని మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా, ఇదైతే మాత్రం నిజంగా కొంత గందరగోళానికి, అయోమయానికి, కొంత భయానికి కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మామూలుగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్తే 2029కి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా పథకాలు లేకపోతే అభివృద్ధి ఇవన్నీ కాకుండా ఓన్లీ కులాల మీద మాత్రమే ఎన్నికలు జరుగుతాయా అనేటువంటి భయం వణుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరే, ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుని ఆ కులానికి అంటగట్టి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కామన్ గా జరుగుతుంటది. వాస్తవంగా అయితే ఇంతకు ముందు అది భయంకరంగా అనిపించవచ్చు, పాతకాలంలో ఇది భయంకరంగా అనిపించవచ్చు, కానీ అది అలవాటు అయిపోయింది. ఏంటి, ఒక కులానికి సంబంధించిన నాయకుని ఆ కులానికి అంటగట్టేసి ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులతోటే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో తిట్టించడం, ఆ కులాన్ని ఆయనకి దూరం చేసేటువంటి ప్రయత్నం చేయడం, లేదా మిగతా సామాజిక వర్గాలని ఆయనకి దూరం చేసేటువంటి ప్రయత్నం చేయడం. నేను క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, పేర్లు కూడా చెప్పేస్తున్నాను అర్థం అవటానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు ఒక సామాజిక వర్గం ఉంది. మిగతా ఏ నాయకుడైనా సరే ఏదో ఒక సామాజిక వర్గంలో పట్టాల్సింది, అది మనకి ఛాయిస్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారనంటే, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఆయన తిట్టిస్తారు. దాని వెనక వాళ్ళ ప్లాన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఆయన సొంత సామాజిక వర్గం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాడు, అంటే ఆయన సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నాడు, ఆయన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో తిట్టిస్తారు. అదెందుకు, మిగతా సామాజిక వర్గాలు ఆయన దూరం అవటానికి. ఈ రాజకీయం ఇప్పుడు దాకా జరిగింది. కానీ 2029లో మాత్రం ఖచ్చితంగా ప్రజలకి, అంటే ఇప్పుడు దాకా నాయకుల్ని టార్గెట్ చేశారు, ఇప్పుడు ప్రజల్ని టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి భయం, ఒక వణుకైతే వచ్చేస్తుంది. నిజంగా చాలా మంది మేధావులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ సునీల్ కుమార్ ఉన్నారు కదా, ఇప్పుడు ఐఏఎస్, ఇప్పుడు సిఐడి చీఫ్, ఆయన్ని మా రఘురామకృష్ణరాజు గారి కేసులో విచారణకు పిలిచారు, తెలుసు కదా. ఆయన విచారణకు పిలవటానికి 2 రోజుల ముందు మామూలుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఒక చిచ్చు రాజేసేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే కులాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే, కాపు సామాజిక వర్గం ఎంతో కొంత కూటమికి సపోర్ట్ చేసేటువంటి దళిత సామాజిక వర్గాలను దూరం చేసేస్తే, ఇప్పుడు దీంట్లో చిన్న విధానం ఉంది. నేను ఉన్నటువంటి విషయం చెప్పేస్తున్నాను. దళిత సామాజిక వర్గంలో 2 సామాజిక వర్గాలు, మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కంప్లీట్ గా ఎంఆర్పిఎస్ అనేటువంటి దాని మీద ఆధారపడింది. ఈ ఎంఆర్పిఎస్ ఇవ్వడం వల్ల మీరు కావాలంటే గమనించండి, ఇటీవల రిలీజ్ అయినటువంటి డిఎస్సిలో ఎక్కువ సీట్లు వాళ్ళే కొట్టుకున్నారు. అంటే ఎక్కువ వాళ్ళకి వచ్చినాయి, ఎక్కువ అంటే వాళ్ళకి రావాల్సినంత వరకు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు పోలీసు నియామకాలు జరిగాయి, దీంట్లో కూడా వాళ్ళు కూడా చాలా మంది వచ్చాయి. నిన్న స్టేజ్ మీద మాట్లాడినటువంటి అమ్మాయి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఉద్యోగం వచ్చింది. మెడికల్ సీట్లు అవ్వచ్చు, లేకపోతే ఇంక వేరే సీట్లు అవ్వచ్చు. ఎంఆర్పిఎస్ అవ్వటం వల్ల మాదిగ సామాజిక వర్గానికి రావాల్సినటువంటి చాలా వరకు కూడా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇది అన్యాయం అంటే కాదు, వాళ్ళకి కేటాయించినటువంటి, అంటే దళితులకు మొత్తానికి రిజర్వేషన్ లో వచ్చినటువంటి 10 స్థానాలు, ఇది చాలా పెద్ద వీడియో, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2029 ఎలక్షన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే దళిత సామాజిక వర్గాలకి రిజర్వేషన్ రూపంలో వచ్చినటువంటి 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. దీంట్లో మామూలుగా ఈ దళిత సామాజిక వర్గంలో మాదిగ, మాల సామాజిక వర్గం కాకుండా ఇంకా 58 ఒక్కలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు, అంటే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో 10% అక్కడికి వెళ్తే, అంటే 10 సీట్లు కానీ 10 సీట్లు 10 ఉద్యోగాలు వాళ్ళకి వెళ్తే, దాంట్లో ఓన్లీ 9 సీట్లు ఓన్లీ మాల సామాజిక వర్గానికి మాత్రమే వెళ్తున్నాయి. మిగతా 59 సామాజిక వర్గాలు ఒత్తిళ్ళు అయిపోతున్నారు, అంటే వాళ్ళు అందరూ పేదవాళ్ళు అయిపోతున్నారు. అలా కాకుండా ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణగా వచ్చింది. ఏబిసిడిలో ఏ ప్లేస్ లో ఎవరున్నారు, అంటే టాప్ లో ఎవరున్నారు, తర్వాత ప్లేస్ లో ఎవరున్నారు, తర్వాత ప్లేస్ లో ఎవరున్నారు, తర్వాత ప్లేస్ లో ఉన్నారు. ఈ 4 కేటగిరీలుగా ఈ దళితుల మొత్తాన్ని విభజించి ఈ 10 సీట్లను ఆయా సామాజిక వర్గాలు పంచుతారు. ఆ పంచినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా
మాల సామాజిక వర్గం ఉందనుకోండి, వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఒక 5 వెళ్తాయి. మాదిగ సామాజిక వర్గం ఉందనుకోండి, జనాభా ప్రాతిపదికన ఒక 4 వెళ్తాయి, లేకపోతే ఒక 5 వెళ్తాయి మిగతా సామాజిక వర్గాలు. అట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాగే అన్ని ఆ దళిత విధానంలో ఉన్నటువంటి అందరికీ సమానంగా పంచుతారు, వాళ్ళకే వస్తాయి అనేది ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్దేశం. దీన్ని 30 సంవత్సరాల పాటు మందకృష్ణ గారు దీన్ని నడిపించి ఉద్యమాన్ని సుప్రీం కోర్టుకు వెళ్లి ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటి హక్కుని కల్పించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది, అమలు పరిచారు ఆంధ్రప్రదేశ్ లో. దీనికి కృతజ్ఞతగా మామూలుగా బీజేపీకి, ఇప్పుడు జనసేన పార్టీకి, టీడీపీ ఉన్నటువంటి కూటమికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కృతజ్ఞతలుగా ఉన్నారు. కాబట్టి ఇది మాల సామాజిక వర్గానికి సంబంధించి జీర్ణించలేదు. ఎంఆర్పిఎస్ ని కంప్లీట్ గా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎప్పటి నుంచో చేశారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామనంటే దీంట్లోనే ఉంది విషయం అంతా. కాబట్టి మాల సామాజిక వర్గానికి కంప్లీట్ గా ఎవరు భరోసా అంటే వైసీపీ పార్టీ. ఎందుకనంటే ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించి కంప్లీట్ గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అవ్వాలనో వాళ్ళు కోరుకోరు. వాళ్ళకి ఎంఆర్పిఎస్ ఎవరు తీసేస్తే, ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ఎలా తీసేయచ్చు అని చెప్పేసి మీరు అనొచ్చేమో. తీసేయచ్చు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు దీంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి తీసి పక్కన పెట్టారు అనుకోండి, మళ్ళీ కోర్టుకు వెళ్లి హక్కులు ఇచ్చిందే కానీ ఖచ్చితంగా చేయాలని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. దానికోసమే ఇప్పుడు మళ్ళీ మందకృష్ణ మాది గారు ఇది ఎవరు కదిలించకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలుపరిచారు, కూడా ప్రభుత్వం దీన్ని అమలుపరిచింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఈ సామాజిక వర్గానికి మంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ తీసేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలి. కాబట్టి ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎక్కువ పర్సెంట్ అందరూ 100% నాకు తెలిసినంత వరకు వైసీపీ పార్టీకి ఫెచింగ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది తీసేస్తారు, మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విధంగా వాళ్ళ విధానం వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వీడియో, పెద్దదైనా కూడా కొంచెం ఓపిక గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. 2029లో ఇది చాలా కీలకమైనటువంటి వీడియో, ఎలక్షన్స్ కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంకరేజ్ చేయడానికి మాల సామాజికంలో ఉన్నటువంటి యువత మొత్తం బయటకు వచ్చేసి చాలా వరకు కూడా వీళ్ళే ఎక్కువ ఛానల్స్ వీళ్ళే పెడుతున్నారు యూట్యూబ్ లో. కాబట్టి గమనించండి, ఈ పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇప్పుడు దీంట్లో కూటమిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా దెబ్బ కొట్టడంతో పాటు అసలు కంప్లీట్ గా ఆయన ఏ నియోజకవర్గంలో గెలవకుండా చేయాలి అనేది వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో మీరు కావాలంటే గమనించండి ఛానల్స్, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఎందుకు పేర్లు చెప్తాను కానీ ఈ ప్రశ్న అని అదని ఇదని చాలా వచ్చినాయి ఈ మధ్య. చాలా కావాలంటే బాగా గమనించండి. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి అంటే పిఠాపురాన్ని టార్గెట్ చేయాలి. పిఠాపురం నుంచే ఆయన దెబ్బ కొడుతూ రావాలి అనేటువంటి ఒక ఐడియా తోటి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని జనసేన పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ సునీల్ కుమార్ అనేటువంటి ఆయన కూడా ఐఏఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి, సిఐడి చీఫ్ కూడా, ఆయన సస్పెండ్ అన్నాడు, విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆయన అసలు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉంది? కాపు సామాజిక వర్గానికి సంబంధించి చిలికి తేడానికి ప్రయత్నం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓటర్స్ ఉన్నారు, దీన్ని తీసేయాలంతే సంఘం తర్వాత వీళ్ళు కోరుకుంటున్నది. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిఠాపురంలో కుల వివక్షను కానీ లేవగొడితే మనం ఖచ్చితంగా అనుకున్న సాధించవచ్చు అనేటువంటి ప్లాన్ కావచ్చు. దీనికి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు 3 సంఘటనలు జరిగాయి. ఒకటి, మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఇలాగే కుల వివక్ష అనేటువంటి విధంగా ఒకసారి ఒక గొడవ జరిగింది. అప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు అనేటువంటి ఆయన కూడా దీని మీద క్లారిటీ ఇచ్చాడు. నేను వెళ్ళాను, నాకు తెలుసు, అక్కడ వాళ్ళకి సంబంధించిన గొడవ, దాని అనవసరంగా రాజకీయ వృద్ధి జరుగుతారని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చడం ప్రయత్నం చేశాడు. నెంబర్ 2, మామూలుగా వినాయక చవితికి సంబంధించినటువంటి టైంలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న తరుణంలో ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు బండ్ల మీద వచ్చి అడ్డులు నెమ్మని హారం కొడితే అక్కడ గొడవ జరిగి ఆ పడవడాలు ఎన్ని గొడవలు జరిగాయి అక్కడ. అదొక గొడవ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ స్కూల్లో చిన్న పిల్లలు వాళ్ళు కొట్టుకున్నారని చెప్పేసి ఆ సంబంధించినటువంటి మీడియా వచ్చేసి దాన్ని హైప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ గా మన స్కూల్లో మీ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి, అసలు మీరు మొత్తం స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే, ఎప్పుడు కూడా మీరు స్నేహితులతో తిట్టుకోవడం ఏం లేవా? మీరు కావాలంటే గమనించండి, 10th క్లాస్ దాకా ఖచ్చితంగా ఎవరొకరు కొట్టుకుంటారు, ఖచ్చితంగా పిల్లలు అన్నాక కొట్టుకుంటారు. ఈ కొట్టుకున్నటువంటి దాంట్లో మా ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒకరు ఇద్దరు సపోర్ట్ చేస్తారు, అవతల ఒకటి ఇద్దరు చేస్తారు. దానికి గ్యాంగ్ వాళ్ళు పెద్ద పేర్లు పెడుతున్నారు. కానీ చిన్న పిల్లలకి ఒక రకం చెప్పాలంటే పాలు తాగే పిల్లలు లెక్క, నిక్కర్లు వేసుకున్న పిల్లలు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే కులానికి సంబంధించి ఎంత పెద్ద టార్గెట్ చేస్తారో అర్థం చేసుకోండి. అంటే ఈసారి అభివృద్ధో రాజధానో ఇంకో ఇవన్నీ కాదు, ఖచ్చితంగా కులాన్ని మీద బేస్ చేసుకుని కులాల్లో చిలికి తేవాలనేది 2009 ఎలక్షన్స్ ఎజెండా అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే 2 పిల్లలు కొట్టుకున్నారు, వాళ్ళలో ఒక పిల్లడికి దెబ్బలు తగిలితే టీచర్ దగ్గరికి ఆ కొట్టించుకున్న అబ్బాయి కంప్లైంట్ చేశాడు, అంటే హెడ్ మాస్టర్ దగ్గరికి కంప్లైంట్ చేశాడు. ఆ కొట్టినటువంటి వ్యక్తిని ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురామని చెప్పాడు.
అప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా, ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు మమ్మల్ని అంటే కులం పేరు పెట్టి తిట్టాడు, అదన్నాడు, మీరు అదన్నది అని చెప్పేసి మీరు విన్నా ఉంటారు. ఆ పనికి వాళ్ళ మాటలు ఎందుకు, ఈ తిట్టాడు, ఈ మాటలు తిట్టాడు అని చెప్పేసి ఆయన చెప్పారు. వాస్తవ పరిస్థితిలో ఆయన దళితుడే, కొట్టినటువంటి పిల్లడు దళిత పిల్లడు సంబంధించి. ఒరే ఇట్లా అయితే ఎట్లరా, పిల్లలు మీ నాన్న అంత కష్టపడి చదివిస్తున్నారు, ఇట్లా అయితే ఇట్లా గాలికి తిరిగితే ఎట్టగా, ఇట్లాగా రౌడీలాగా బిహేవ్ చేస్తే అలాగా, ఇలా చేస్తే రేపు పొద్దున మీకు ఎలాగా మీరు అవుతారు. ఎవరైనా సరే, అది ఏ సామాజిక వర్గం సరే ఖచ్చితంగా పెద్దోళ్ళు అదే మాట్లాడతారు. ఎందుకురా ఇట్లాగా బిహేవ్ చేస్తారు, ఎందుకు ఇట్లాగా దొంగలా బిహేవ్ చేస్తారు, ఎందుకురా ఇట్లా ముఠాలాగా తయారవుతారు అని చెప్పేసి ఎవరైనా కామన్ గా తిడతారు. అట్లే మన పెద్దోళ్ళు ఎవరైనా మమ్మల్ని ఎన్నిసార్లు తిట్టలేదు, మా టీచర్, మా హెడ్ మాస్టర్ ఎన్నిసార్లు తిట్టలేదు, చెవులు పట్టుకుని మెలేసేవాడు మా హెడ్ మాస్టర్ అయితే ఖచ్చితంగా. కాబట్టి దాన్ని ఏమైంది అంటే, అక్కడ సాక్షికి సంబంధించిన రిపోర్టర్ ఎవరో ఉంటే దాన్ని కుల వివక్షగా మార్చి ఏ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్స్ ఎక్కువగా ఆ ఊరికి వెళ్ళిపోయి అక్కడ దాన్ని విపరీతంగా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇంత రచ్చ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హెడ్ మాస్టర్ దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పిల్లలు అనుకుని ఇట్లా చేయొద్దురా, మీ అమ్మ నాన్న కూలి పని చేసుకుని చదివిస్తున్నారు, మీరు కూడా ఎలా తయారవుతారా, బాగా చదువుకోండి, చదువుకోకుండా ఎందుకు ఈ పనులన్నీ అని చెప్పేసి ఆయన మందలించాడు. మందలిస్తే దానికి ఏం వక్రీకరించారు, మమ్మల్ని కులం పెట్టి తిట్టాడు, అది పెట్టి తిట్టాడు, మమ్మల్ని దొంగలు అంటున్నాడు, మా కులాన్ని ఇది అంటున్నాడు, అది అంటున్నాడు అని చెప్పేసి ఆ పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇచ్చి చెప్పించేశారు మీడియా ముందు. ఇది జరిగినటువంటి విషయం. దీన్ని హైప్ తీసుకొచ్చింది ఎవరు, ఇంత గోల్ చేసింది ఎవరు, ఇంత పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? చివరికి అక్కడ ఒక మంచి హెడ్ మాస్టర్ అనేటువంటి ఆయన, అది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్, ఆయన మీద వేటు పడిపోయింది. ఆయన సస్పెండ్ చేసారు, ట్రాన్స్ఫర్ చేసారు, మొత్తానికి అయితే ఆయనకైతే పడిపోయింది. అంటే ఆయన జీవితంలో ఒక మచ్చ పడిపోయింది. రేపు పొద్దున ప్రమోషన్స్ వస్తే డిఈఓ గానీ ఏదైనా వస్తే ఆయనకి రాదేమో మరి, ఆయన దెబ్బ పడిపోయినట్టే. అంటే వాళ్ళ రాజకీయం కోసం ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంచి హెడ్ మాస్టర్ మీద దెబ్బ చేశారు. రెండు, పిల్లల మనసులో కుల వివక్ష అనేటువంటి విధానాన్ని నింపారు. అంటే రాబోయేటువంటి తరాలకి అది నింపుతున్నారు, ప్లస్ ఆ సామాజిక వర్గం మంచి చెప్పినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దెబ్బ చేశారు. టోటల్ గా అధికార పక్షాన్ని దెబ్బ కొట్టడం కోసం చేసినటువంటి ఇంత పెద్ద డ్రామాలో అసలు చూడండి, ఇంక రేపు రాబోయేటువంటి రోజులు ఎలాగే ఉండబోతున్నాయా, ఎంత భయంకర విషయం. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఎంటైర్ స్టోరీ. ఇట్లాగా అభిప్రాయపడుతున్నారు, ఒక్కొక్కరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. అంటే ఇది మన రాష్ట్రం, రెండు రాష్ట్రాలు విడిపోయింది. ఆందోళన అని చెప్పేసి మనల్ని అవమానించారు, మనల్ని తిట్టారు, అయినా కూడా మనం దాని గురించి పట్టించుకోవట్లేదు. మనం త్వరగా అమరావతిని కంప్లీట్ చేసుకోవాలి, అది ఎవరూ పట్టించుకోవట్లేదు. మనం త్వరగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, త్వరగా మనం అన్ని రాష్ట్రాలతో పాటు మనం ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి, మన సమానంగా ఉండాలని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ ఐఏఎస్ల దగ్గర నుంచి, హెడ్ మాస్టర్ల దగ్గర నుంచి, చిన్న పిల్లల దాకా కూడా కుల వివక్షను తీసుకెళ్లిపోయి దీనికి జనసేన పార్టీకి అంటగట్టడం ప్రయత్నం చేశారు. ఫైనల్ గా అసలు దీనికి జనసేన పార్టీకి ఏంటి సంబంధం, అసలు ఏ సంబంధం? ఇద్దరు పిల్లలు కొట్టుకోవటం ఏంటి, దాంట్లోకి రాజకీయానికి సంబంధించిన ఒక మీడియా దూరిపోవటం ఏంటి, దానితో పాటు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వచ్చేయడం ఏంటి, ఆ సామాజిక సంబంధించిన ఛానల్స్ చాలా వరకు కూడా వచ్చేయడం ఏంటి, దీన్ని పబ్లిష్ చేయడం ఏంటి, ప్రభుత్వం రియాక్ట్ అయిపోయి ఆ హెడ్ మాస్టర్ ని ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అసలు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఇది. నేనైతే ఫైనల్ గా చెప్తుంది ఏంటంటే 2029 ఎలక్షన్స్ కి చాలా భయంకరమైనటువంటి వ్యూహాలు ఉండబోతున్నాయి. దేన్నైనా కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏది నమ్మద్దు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీడియా అలాగే ప్రచారం చేస్తుంది, ఇది నిజము అనేటువంటి విధంగానే ప్రచారం చేస్తుంది. కాబట్టి ఏది కూడా డెసిషన్ తీసుకోవద్దు. మనకి అల్టిమేట్ గా కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కావాలి, అది జరుగుతుందా లేదా, అమరావతి డెవలప్ కావాలి, అది జరుగుతుందా లేదా, యువతి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయా లేదా, మనకి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా, ఈ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప ఖచ్చితంగా మిగతా విషయాలను కానీ ఈ లేనిపోని విధానాలను మైండ్ లో ఎక్కించుకుంటే మనం రాష్ట్రాన్ని మర్చిపోతాం. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి మనం రాష్ట్రం గురించి మర్చిపోయేలా చేశారు రాజకీయ నాయకులు, అది వాళ్ళ తెలివి. కానీ రాష్ట్ర భవిష్యత్ అనేది ఇంపార్టెంట్ గా మనం ఆలోచించకపోతే ప్రజలు ఆలోచించకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ అవ్వదు, ఖచ్చితంగా డెవలప్ అవ్వదు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా, అమరావతి ముందుకు వెళ్తుందా లేదా, పోలవరం ముందుకు వెళ్తుందా లేదా, ఈ విషయాలు మాత్రమే ఆలోచించాలి తప్ప ఈ కుల వివక్షలు అదని ఇదని లేనిపోయినటువంటి చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు 2029కి జరగవచ్చు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు, భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒకసారి అర్థం చేసుకుని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. మీరేమంటారు మరి?